డాక్టర్ గారు ఈరోజు పాత బస్తీలో చూస్తున్నాం చాలామంది ఆ బట్టతల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ క్యూ కట్టారు. ఆ గుండు చేయించుకొని తిరిగి ఆ క్రీమ్ని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మాకు జుట్టు మొలుస్తుందంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ కొంతమంది అయితే బయటకు రాలేదు. విక్టిమ్స్ ఎవరు కూడా వాళ్ళు ఆ కెమికల్ లేకుంటే అది ఆ గింజల క్రీమ్ ఏదో రాసుకున్న తర్వాత వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయట. ఏం జరుగుతుంది అసలు? అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? నిజంగా బట్టతల మీద వెంట్రుకలు మొలిచే అవకాశం ఉంటుందా? ఆ! లేపనం అది పెట్టటం మూలంగా బట్టతల మీద వెంట్రుకలు రావటం అనేది అసాధ్యం అండి. ఓకే. అంటే అదేదో దేవుడు ఏదైనా మరి చేస్తే తప్ప, మ్యాజిక్ లాంటిది చేస్తే తప్ప రాదు. లేపనము పెట్టినంత మాత్రాన రాదు. చాలా కష్టం. బట్టతల మీద జుట్టు రావాలి అంటే దానికి అనేక రకాల పరీక్షలు చేయాలి. అలాగే అనేక రకాల మందులు వాడాలి. తర్వాత పీఆర్పీ ట్రీట్మెంట్స్ అని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అని ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చేస్తే ఓకే. 50% వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. మ్మ్. అది ఒక్కసారి గుండు గీసి ఒక్కసారి లేపనం పెడితే వెంటనే జుట్టు రావటానికి అంత ఈజీ కాదండి. బట్టతల మీద జుట్టు మొలవటం అనేది. మ్మ్. అంటే ఉదయం మనం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో మాట్లాడాము. వాళ్ళు అప్లై చేస్తున్న క్రీమ్ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసాం. అవన్నీ కూడా నేపాలీ గింజలు అవి రాస్తారట. దాన్ని ఏదైతే మనకు పేను కొరుకుడు ఎవరికైతే వస్తుందో అక్కడ రాస్తే దానికి ఫలితం కనపడుతుంది. కానీ అది తలంతా అప్లై చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే టాపికల్ క్రీమ్స్ తోటి ఎలర్జీ లాంటివి, కాంటాక్ట్ ఇరిటెంట్ డెర్మటైటిస్, కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్ అని రకరకాల ర్యాషెస్ రెడ్గా రావటం, తర్వాత ఏమో స్వెల్లింగ్ రావటం, తలంతా స్వెల్లింగ్ రావటం, ఒక్కొక్కసారి మొహం మీద కూడా స్వెల్లింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి ఊపిరి ఆడకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్మ్. అంటే ఏ రకంగా వీళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే అవకాశం ఉంటుంది నెత్తి మీద వెంట్రుకలు మొలవడానికి? మీరు ఇందా చెప్తున్నారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందండి దానికి? అలా కాదండి. ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైనా బట్టతల ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే. అలాగే లోకల్గా ఉన్న హెయిర్ వాటి యొక్క సైజు అవన్నీ చూస్తాం ట్రైకోస్కోపీ అని పెట్టి. మ్మ్. వాళ్ళకి ఎంతవరకు జుట్టు వెనక్కి వస్తుంది అన్నది కూడా మేము చెప్పగలుగుతాం. ఓకే. ఎక్కడ జుట్టు పోతే వస్తుంది అలాంటివన్నీ కూడా చూస్తాము. చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇంకా కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్ ఇలాంటివి, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనం పెట్టే మందులతోటి మిగతా మందులకి వాటికి ఇంటరాక్షన్స్ రాకూడదు. మ్మ్. సో ఆ మందులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ రక్తంలో ఏమన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా అని కరెక్ట్ చేయటం ఒకటి. ఓకే. ఆ తర్వాత హెయిర్ మీద పెట్టుకునే మినాక్సిడిల్ అన్న లోషన్స్ అవి ఇవ్వటం ఒకటి. అలా కాకుండా ఇంటర్నల్గా కూడా మెడిసిన్స్ ఇవ్వటం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత 3-4 నెలల తర్వాతనే హెయిర్ ఏమైనా గ్రో అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఓకే. అంటే 100% ముందే చెప్పలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ గ్రో అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మందికి అపోహ, మన వాళ్ళకి చాలా మందికి అపోహ ఏంటంటే ఈ నూనె పెట్టుకుంటే జుట్టు వస్తుంది, ఆ షాంపూ వాడితే జుట్టు వస్తుంది అని చెప్పుకుంటూ ఉంటారు. షాంపూ కానీ నూనె కానీ ఇవి రెండు కూడా ఏ విధంగానూ జుట్టుని మొలవదు. జుట్టు వీటి మూలంగా మొలవదు. ఎందుకంటే జుట్టు అనేది దాని యొక్క లైవ్ అంటే దాని స్టెమ్ బాగా ఉంటుంది. అంత లోపలికి రావడానికి ఏ నూనె కానీ ఏ షాంపూ కానీ అంత కిందకంటే వెళ్ళలేకపోతుంది. లోపలికి ఇంకదు, చర్మం లోపలికి ఇంకదు అనమాట. సో అందుచేత పైపూత పూసే చాలా మటుకు మెడిసిన్స్ అంత ఎక్కువగా పనిచేయవు. ఎప్పుడు మేము మోస్ట్ ఆఫ్ ద టైం మేమంతా ఇంటర్నల్ గానే మెడిసిన్స్ ఇస్తాం వీటికి. ఓకే. పైపూత మెడిసిన్స్ వాళ్ళు పేషెంట్స్ కూడా సరిగా రాసుకోలేరు. ఎందుకంటే జుట్టు కొంత ఉంటుంది కాబట్టి, జుట్టుకు అంటుకుపోతుంది కాబట్టి సరిగ్గా లోపలికంట ఇనకదు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా మందికి రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేము ఇచ్చే లోషన్స్కి ఉంటాయి, బయట వాళ్ళు పూసుకునే ఆయిల్స్కి ఉంటాయి, హెయిర్ డైస్కి ఉంటాయి, ఇలా రకరకాల అన్నిటికీ కూడా ఈ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే ఈ జుట్టు మొలిపించే ట్రీట్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందండి? సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి? అంటే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అంటే అది మేమేం చెప్తామంటే ఒకసారి జుట్టు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఉంటేనే ఉంటుంది, లేకపోతే జుట్టు ఊడిపోతుందని చెప్తాం. ఓకే. ఎందుకంటే మనం రోజు ఎలా భోజనం చేస్తామో అలాగే మీ జుట్టుకు కూడా భోజనం పెట్టాలని చెప్తాం.
సో అందుకని ఒకసారి వాళ్ళకి జుట్టు మొలవటం మొదలైన తర్వాత మన ట్రీట్మెంట్ తోటి ఇంకా రెగ్యులర్గా మెయింటెనెన్స్ ట్రీట్మెంట్, ఇప్పుడు బీపీ షుగర్కి ఎలాగ మనం ట్రీట్మెంట్ తోటి కంట్రోల్ చేస్తామో అలాగే ఈ ఆండ్రోజెంటిక్ ఆలోపేషియా అంటే హార్మోన్ డిపెండెంట్ ఆలోపేషియా అని కూడా మనం అలా కంట్రోల్లో ఉంచి జుట్టుని మొలవనిస్తాం అనమాట. అంటే జీవితాంతం ఇంకా వాటికి మందులతో ఫీడ్ చేస్తూనే ఉండాలి. జీవితాంతం వాటికి మందు ఇస్తూ ఉంటేనే ఆ జుట్టు అలా నిలబడి ఉంటుంది. అంటే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి? ఒక సాధారణ మనిషి షుగరు బీపీ లాంటి రోగాలు ఏమీ లేకుండా ఆరోగ్యవంతుడైతే అతనికి బట్టతలు వచ్చి ఈ మందులన్నీ వాడుతున్నాడు, అతనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? 90% మంది 90% మందికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఓకే. 5% మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ప్రతి కెమికల్ కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు, ఏ మందుకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. కానీ 95% పీపుల్కి ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో యూజువల్గా మెడిసిన్స్ పెట్టిన తర్వాత మేము ఒక 6 months వాళ్ళని క్షుణ్ణంగా ఫాలో అప్ అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఈ మెడిసిన్స్ మూలంగా అని చెప్పేసి. అండ్ ఆల్సో మేము పెట్టే డోసెస్ కూడా మెయింటెనెన్స్ డోసెస్ ఓన్లీ కంట్రోల్ వరకునే, అంటే ఎక్కువ డోస్ పెట్టేదే లేదు, చాలా తక్కువ డోస్లో మెయింటైన్ చేస్తాం అనమాట. అదే మొత్తం ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుందండి సుమారుగా ఒక రోగికి నెత్తిపైన ఎంట్రుకలు మొలిపించాలంటే ఒక బట్టతలు ఉన్న వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుంది? అలా ఖర్చు ఎంత అవుతుందని ఏమి ఉండదండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే చాలా ఖర్చు అవుతుంది, లక్షల్లో అవుతుంది. ఓకే. మెడికల్ ట్రీట్మెంట్ అయితే అంత అవ్వదు ఖర్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మాత్రం అవుతుంది. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల కూడా రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖమంతా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, వాళ్ళ కళ్ళన్నీ ఉబ్బిపోయి వాళ్ళ తర్వాత కూడా చాలా రోజులు ఆ పైన క్యాప్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. దానిపైన కూడా సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నట్టు ఉంటుంది కదా. దానిపైన ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మూలంగా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వెంటనే జుట్టు రాదు, దానికి కూడా 4 నెలల నుంచి 5 నెలల వరకు పడుతుంది. అలాంటప్పుడు ఒక లేహం రాసి గుండు నున్నగా కొట్టేసి దాని మీద ఒకటి క్రీమ్ రాసేస్తే ఎలా జుట్టు వస్తుందండి? ఆశ్చర్యకరంగా ఇప్పుడు మీరు అన్నారు ఎలా వస్తుంది అని, కానీ అక్కడ మనం వెళ్ళాం స్వయంగా పాత బస్తీకి, మా కొలీగ్ వెళ్ళాడు. వాళ్ళు వాళ్ళ గుండె మీద మొలిచిన వెంట్రుకలను చూపిస్తూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2-3 మాట్లాడే ప్రయత్నం చేసాం, 2-3 కూడా మాకు వెంట్రుకలు మొలిచాయని చెప్తున్నారు. అదే ఇది ఎలా సాధ్యం? అసలు వైద్యం చెయ్యలేంది ఒక నాటు వైద్యుడో లేకుంటే ఏదో మూలికలతోని ఇటువంటి సాధ్యం అవుతుందా, సైంటిఫిక్గా అది అసలు సాధ్యమేనా అని తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నా. వాళ్ళందరూ క్లియర్గా చూపిస్తూ ఉన్నారు, తమ గుండె మీద మొలిచిన కొత్త ఎంట్రుకలను చూపిస్తున్నారు. వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రేపు 17వ తారీఖున కూడా మళ్ళీ పెద్ద ఎత్తున వాళ్ళందరికీ గుండ్లు గీకే కార్యక్రమం, ఆ లేయర్ పూసే కార్యక్రమం అంతా పెట్టుకున్నారట వాళ్ళు. అరే ఇప్పుడు మీకు తెలుసు కదా, మన ఆస్తమా జబ్బుకి చేప మందు ఇవ్వటం. అవునండి. చాలా సంవత్సరాల పాటు చాలా పనిచేస్తుందని చాలా మంది చెప్పారు. తర్వాత సైంటిఫిక్ గా అది ప్రూఫ్ లేదని చెప్పేసి అది మాన్పించేశారా లేదా? సో అలాగే చాలా వాటికి మొదట్లో కొంతమందికి ఇలానే ట్రీట్మెంట్ లో ఏదో వచ్చిందని, ఎందుకంటే వీటన్నిటికీ కూడా ప్రూఫ్ ఉండాలి. వాళ్ళు జుట్టు తీయించుకోక ముందు జుట్టు ఎంత ఉంది, జుట్టు తీయించుకున్న తర్వాత ఎంత ఉంది, ఇవన్నీ ఫోటోగ్రాఫిక్ ప్రూఫ్స్ ఉండాలి. సో అవన్నీ ఉంటేనే మనం నమ్మగలుగుతాం. ఓకే. అంటే మీరు ఈ బట్టతల వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సూచన ఏంటండి? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే జుట్టు మొలిపించుకోవచ్చు, అది కూడా తక్కువ ఖర్చుతో అనారోగ్యానికి గురి కాకుండా మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటండి? ఒక డెర్మటాలజిస్ట్ చీఫ్గా కేర్ హాస్పిటల్ లాంటి ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్లో మీరు ఒక విభాగానికి అధిపతిగా ఉన్నారు, మీరు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారు? పట్టతల వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, వాళ్ళు సరైన క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే చూపించుకోవాలండి. ఓకే. క్వాలిఫైడ్ అంటే వాళ్ళకి MD డిగ్రీ, వాళ్ళు డెర్మటాలజీ డిగ్రీ. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ స్కిన్ అండ్ హెయిర్ కేర్ అని ప్రతి ఆల్టర్నేట్ రోడ్డు మీద ఎక్కడ చూసినా స్కిన్ అండ్ హెయిర్ కేర్ సెంటర్స్ చాలా వచ్చేస్తున్నాయి. అవును. అందులో వాళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ఉండదు, డిగ్రీ ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర వీళ్ళు వెళ్ళిపోయి అనవసరమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జుట్టు చూసేది కూడా డెర్మటాలజిస్టే. మీరు జుట్టు గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి తగిన టెస్టులు చేయించుకుని వాళ్ళు అడ్వైస్ చేసిన మెడిసిన్స్ వాడుకుని ఫాలో అప్లో ఉండాలి. ఇది నా అడ్వైస్ అందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ చంద్రావతి గారు. ఇటీవల కాలంలో
ప్రతి రోడ్లో కూడా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అంటూ పెద్ద ఎత్తున మొలిసాయి. అవన్నీ కూడా ఎటువంటి సరైన నిపుణులు కారు. వాళ్ళందరూ ఖచ్చితంగా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తేనే మీకు సరైన వైద్యం దక్కుతుందంటూ డెర్మటాలజిస్ట్ చంద్రావతి గారు చెప్తున్నారు. అయితే ఇవాళ మనం చూసాం పాత బస్తీలో అనేక మంది తమ బట్టతలపైన వెంట్రుకలు మొలిచాయంటూ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులు కూడా కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదని చెప్తూ ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళ బారిన పడకండి, మోసపోకండి. దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దంటూ కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లా